అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు పృథ్వీ ట్యాలెంట్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను తీసుకుని పోయే టాపిక్ ఏంటి అంటే, మీ పర్సన్ మిమ్మల్ని మోసం చేశారా, లేకపోతే అది పరిస్థితుల వల్ల అలా జరిగిందా, వేరే కారణాల వల్ల మీ నుంచి దూరం అయిపోయారా, లేకపోతే మీ పర్సన్ మిమ్మల్ని మోసం చేశారా? ఈ టాపిక్ పైన నేను ఈరోజు రీడింగ్ చేయాలనుకున్నానండి. ఏ కారణం వల్ల మీ పర్సన్ మిమ్మల్ని మోసం చేయాల్సి వచ్చింది, అసలు మిమ్మల్ని మోసం చేశారా? ఈ టాపిక్ పైన నేను ఈరోజు రీడింగ్ చేయాలనుకుంటున్నాను. ప్లీజ్ చెప్పండి యూనివర్స్. మా వ్యూవర్స్ని వాళ్ళ పర్సన్స్ మోసం చేశారా? చేస్తే ఏ రీజన్ వల్ల చేశారు? మా వ్యూవర్స్ని వాళ్ళ పర్సన్స్ మోసం చేశారా? చేస్తే ఏ రీజన్ వల్ల చేశారు? ఏంటోనండి, నేను ఏ రీడింగ్ తీసినా థర్డ్ పార్టీదే వస్తుంది ఈ మధ్య. మీరైతే మోసపోయారు. కాకపోతే ఎందుకు మోసపోయారనంటే, ఇదిగోండి ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఏదైనా కావచ్చు, అది ఏదైనా తీసుకోవచ్చు. తన కెరియర్లో ఉండే వర్కే థర్డ్ పార్టీ కావచ్చు, లేకపోతే తన లైఫ్లో ఉన్న అదర్ పార్టీ థర్డ్ పార్టీ కావచ్చు, ఫ్యామిలీయే థర్డ్ పార్టీ కావచ్చు, ఏదైనా థర్డ్ పార్టీ కావచ్చు. ఆ కారణంతో మీరు మోసపోయారనేది ఫస్ట్ కార్డ్ మనకైతే వచ్చింది. ఎందుకంటే ఈ కారణాల వల్ల తన స్ట్రెంగ్త్ తనకు సరిపోలేదు. అంటే వేరే అదర్ పార్టీ ఒకటి లైఫ్లోకి వచ్చిన తర్వాత తన బలం, తన ఎఫర్ట్స్ ఎంత పెట్టినా కూడా మీ పైన అది వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే అక్కడ మేనేజ్ చేసుకోవడం, ఇక్కడ మేనేజ్ చేసుకోవడం కుదరదు. అందుకని తన ఎఫర్ట్స్ పెట్టలేకపోయారు. బ్యాలెన్స్ చేసుకుందాం అనుకున్నారు, కానీ బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు మీ పర్సన్. ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో తన స్ట్రెంగ్త్ తనకు సరిపోవట్లేదు. దానివల్ల మీరు బాధపడుతున్నారు. ఎందుకంటే నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. అసలు ఏ నిర్ణయం తీసుకోలేక మా రిలేషన్ ఇలా అయిపోయింది, నన్ను మోసం చేశారు అన్న బాధలో మీరుంటున్నారు. మీ నుండి మీ పర్సన్ మూవ్ ఆన్ అయిపోయారు. ఇంకోటి చాలా భారంగా వెళ్ళిపోయారు. మీ నుండి చాలా భారంగా మూవ్ ఆన్ అయిపోయారు. ఈ రిలేషన్ని తను చాలా భారంగా తీసుకున్నారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే, ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండడం వల్ల మీ రిలేషను తనకు భారంగా అనిపించింది. ఇంకొకటి చాలా బాధతోనే మూవ్ ఆన్ అయ్యారు. ఎందుకంటే ఏదో కొద్ది రోజులైనా మీరు రిలేషన్లో ఉండి ఉన్నారు కనుక తను బాధగానే మీ నుంచి మూవ్ ఆన్ అయిపోయారు. నిర్ణయం తీసుకోలేక, ఏ నిర్ణయాన్ని మీకు చెప్పలేక మిమ్మల్ని చాలా బాధ పెట్టారు. దానివల్ల మీరు ఎలాగనంటే నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఎంత డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు మీరు. ఎందుకు నన్నే ఇంత మోసం చేశారా అన్న బాధ మీ మనసులో చాలా ఉంది. ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉండడం వల్ల మీ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం కానీ, మిమ్మల్ని పట్టించుకోకపోవడం కానీ, అక్కడ ఎఫర్ట్స్ పెట్టడం కానీ, ఇవన్నీ జరిగి ఉంటాయి మీ లైఫ్లో. అందుకు మీరు చాలా బాధగా ఫీల్ అయ్యారు. అసలు ఈ థర్డ్ పార్టీ ఏంటి, ఇంకా అసలు ఏంటి ఇదంతా మనం ఒకసారి క్లారిఫై చేద్దాము. ఏంటి థర్డ్ పార్టీ, ఎందుకు మిమ్మల్ని అంత మోసం చేయాల్సి వచ్చింది మీ పర్సన్? ఇక్కడ ఏంటంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్తో కనిపించిందని, మీరు మోసపోవడానికి మెయిన్ రీజన్ థర్డ్ పార్టీ. అది ఏదైనా కావచ్చండి.
ఎవరికి ఎలాగా వర్తిస్తే అలాగే తీసుకోండి. కొందరి రిలేషన్లో ఎలా ఉంటుందనంటే అది వర్కే వాళ్ళకు మెయిన్ ప్రాబ్లం అవుతుంది. అంటే వాళ్ళు చేసే వర్కే వాళ్ళ కెరియర్కి ప్లస్ పాయింట్ అయితే రిలేషన్కి మైనస్ పాయింట్ అవుతుంది. అది కూడా థర్డ్ పార్టీ అవ్వచ్చు. ఉంటారు ఇలాంటి రిలేషన్లో ఉండి అలా ప్రాబ్లం ఫేస్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఎంతసేపు అంటే కెరియర్ పైనే దృష్టి పెట్టి రిలేషన్కి టైం ఇవ్వకుండా దాని సైడే ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టడం వల్ల కూడా రిలేషన్స్ బ్రేక్ అవుతాయి. అప్పుడు మీకు అక్కడ కెరియరే థర్డ్ పార్టీ అవుతుంది. కొందరు ఫ్యామిలీస్ కోసం చూసి ఇక్కడ మీకు టైం ఇవ్వకుండా, మీతో ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఫ్యామిలీకే ఎక్కువ ఎఫర్ట్స్ పెడితే అక్కడ ఫ్యామిలీ థర్డ్ పార్టీ అవుతుంది. లేదా అదర్ పర్సన్కే టైం ఇచ్చి మీకు టైం ఇవ్వకపోవడం వల్ల అదర్ పార్టీయే మీకు థర్డ్ పార్టీ అవుతుంది. ఇక్కడ ఏదైనా తీసుకోవచ్చండి థర్డ్ పార్టీ, ఇదనే కాదు. కాకపోతే తనకు ఆ స్ట్రెంగ్త్ సరిపోవట్లేదు. సరిపోకపోవడం వల్ల మీకు మిమ్మల్ని చాలా మోసం చేశారనే చెప్పాలి. ఒక రకంగా బ్యాలెన్స్ చేసుకుందాం అనుకున్నారు, బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు. మిమ్మల్ని కానీ ఆ థర్డ్ పార్టీని కానీ బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఏమనుకుంటున్నారంటే మీ రిలేషన్ ఒక స్టెబిలిటీ రావాలని మీ రిలేషన్లో మీకు మళ్ళీ ప్రపోజ్ చేయాలని, మీ రిలేషన్ని ఒక గుడ్ రిలేషన్గా చేయాలని, ఒక హ్యాపీ రిలేషన్ చేసుకోవాలని అనుకుంటున్నారు. మీతో ఫీలింగ్స్ షేర్ చేసుకోవాలనుకుంటున్నారు. మీకు చేసిన మోసానికి ఫీల్ అవుతున్నారు, బాధపడుతున్నారు. ఏంటి అని అంటే మళ్ళీ ఒక దారి వెతుక్కోవాలి ఈ రిలేషన్లో, మళ్ళీ నేను ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నారు. అలా ముందుకు వద్దామన్న ఉద్దేశంతోనే ఉన్నారు. కాకపోతే ఏ రోజు ఎప్పటికైనా ఫ్యూచర్లో ఎప్పటికైనా మనకంటూ ఒక మంచి టైం వస్తుంది అనే ఆశావాదంతో అయితే ఉన్నారు. మీ మనస్తత్వం తనకు చాలా ఇష్టం అండి. మీరు కొంచెం స్టెబుల్గా ఉంటారు, మీ మనస్తత్వం తనకి ఇష్టం. కాకపోతే ఏంటి అని అంటే మిమ్మల్ని మాత్రం చాలా ఈజీగా మోసం చేశారు ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల. మిమ్మల్ని మోసం చేశారు, తనను మోసం చేసుకుంటున్నారు. ఎందుకంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండిపోవడం వల్ల తనే మోసం చేసుకుంటున్నారు. ఇది మళ్ళీ చెప్తున్నాను, ఏ థర్డ్ పార్టీ అయినా కావచ్చు, ఎవరికి ఎలా రిజనేట్ అయితే అలా తీసుకోండి. ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్లే మీ పర్సన్ మిమ్మల్ని మోసం చేశారు, తను మోసపోతున్నారు. ఎందుకంటే మీకు అక్కడ న్యాయం చేయలేకపోయారు, ఇక్కడ తను న్యాయం పొందలేకపోతున్నారు. అంటే చూడండి, మనము ఏది ఇస్తే అదే వస్తుంది అని అంటారు కదా, సేమ్ అలాగేనండి. థర్డ్ పార్టీలో ఉండి మిమ్మల్ని మోసం చేస్తున్నానని అనుకునే టైంలోపే తను కూడా మోసపోతున్నారు. అది ఏ సిచ్యువేషన్ అయినా సరే. మిమ్మల్ని మోసం చేస్తున్నానని తన మనసులో ఉంది, మిమ్మల్ని మోసం చేస్తున్నారు తన మనసుకు తెలుసు, తన ఇంటెన్షన్కి అర్థమవుతోంది. ఇక్కడ తను కూడా మోసపోతున్నారు. అది మిమ్మల్ని మోసం చేస్తున్నానన్న ఉద్దేశంతో అయినా తను మోసం చేసుకున్నట్టు ఫీల్ అవ్వడం కావచ్చు. లేకపోతే అదర్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి వాళ్ళు మోసం చేస్తూ ఉంటే నా పర్సన్ని నేను మోసం చేశాను, నేను మోసపోతున్నాను అన్న దాంట్లో అయినా ఉండొచ్చు. అందుకే అంటారు, మనం ఏది ఇస్తే అదే వస్తుంది. ప్రేమ ఇస్తే ప్రేమే వస్తుంది, మోసం చేస్తే మోసమే వస్తుంది. ఇక్కడ అదే జరుగుతుంది. మీ పర్సన్ మిమ్మల్ని మోసం చేశారు, అక్కడ తనకు అదే మోసం ఎదురవుతుంది. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి తనే మోసం చేసుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఏంటి అని అంటే మళ్ళీ మీ దగ్గరికి రావాలి, మీతో రిలేషన్ని మంచి గుడ్ రిలేషన్ చేసుకోవాలి, హ్యాపీ రిలేషన్ చేసుకోవాలి, మీతో అన్ని ఫీలింగ్స్ షేర్ చేసుకోవాలని ఇప్పుడు తను అనుకుంటున్నారు. కానీ మీరు ఎలా ఉన్నారనంటే మీరు మాత్రం చాలా బాధలో ఉన్నారు. 24/7 మీ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారు. ఈ రిలేషన్ ఇలా అయిపోయింది ఏంటన్న బాధలోనే మీరున్నారు. మీరు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఏ నిర్ణయము తీసుకోలేక ఒక ఎడారిలో ఉన్నట్టు ఫీల్ అయిపోతున్నారు. చాలా బాధగా మూవ్ ఆన్ అవుతున్నారు. మీ పర్సన్ స్టార్టింగ్లో బాధగానే మూవ్ ఆన్ అయ్యారు మీ నుండి ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల. మీరు కూడా ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే ఇంత ఉన్న తర్వాత ఎందుకు అన్నట్టు మీరు అనుకొని మీరు చాలా భారంగా మూవ్ ఆన్ అవుతున్నారు. ఈ రిలేషన్ని నిజానికి మీరు చాలా భారంగానే మోస్తున్నారు. అంటే ఏదో ఆశావాదం అండి, మంచి జరుగుతుందేమో అని మీరు అనుకునే లోపే అక్కడ ఏ మంచి జరగడం పక్కన పెట్టేసి మీ మనసు ఎక్కువ బాధపడుతుంది. ఈ థర్డ్ పార్టీ అనే ఒక క్యారెక్టరే ప్రతి రిలేషన్లో ఈ బ్రేకప్లకి కారణం అవుతుంది. అది ఏదైనా కానీ ఇప్పుడు మీరు మోసపోవడానికి మాత్రం ఇక్కడ థర్డ్ పార్టీయే కనిపిస్తుందండి. ఈ థర్డ్ పార్టీ అంటే నేను రిలేషన్ పరంగా తీసాను కనుక ఇది రిలేషన్ పరంగా మేబీ నేనైతే అదర్ పార్టీ అనే అనుకుంటున్నాను. ఇక్కడ నాకు కెరియర్కి సంబంధించింది ఏది కనిపించలేదు కనుక అదర్ పార్టీ అని అంటే పర్సనే అనుకుంటున్నాను నేను. ఒకరి లైఫ్లోకి వచ్చిన తర్వాత ఇంకొకరికి అవకాశం ఇస్తున్నారనంటే ఆ రిలేషన్ని మీరు తీసుకోకపోవడమే మంచిది.
మీకంటూ ఒక ఇంపార్టెన్స్ ఇచ్చి, మీకంటూ ఒక ప్రాముఖ్యతనిచ్చి, తన లైఫ్లో మీరే తప్ప ఇంకొకరు వద్దు అనుకున్న మనిషితో మీరు లైఫ్ని లీడ్ చేయాలి తప్పితే, ఇక్కడ ఏ గాలికి ఆ గొడుగు పట్టే వాళ్ళ జోలికి వెళ్ళి మీరు బాధపడి, మీ మనసును బాధ పెట్టుకొని, మీరు నిద్రలేని రాత్రులు గడుపుతూ, అటు మీ ఫ్యామిలీకి సంతోషంగా ఇవ్వకుండా, మీరు హ్యాపీగా లేకుండా, మీ చుట్టూ ఉన్న వాళ్ళను హ్యాపీగా ఉంచకుండా, ఇలాంటి రిలేషన్లో ఉండడం అది ఎంతవరకు కరెక్టో మీరు చూడండి. థర్డ్ పార్టీ ఒకటి ఎంటర్ అయింది అని అంటే ఆ రిలేషన్ స్టేబుల్గా ఉంటుందని నేను అనుకోవట్లేదు. అది ఏ రిలేషన్లో అయినా మనకు తెలియకుండా ఒక వ్యక్తి మీకు తెలియకుండా ఒక వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చేసారని అంటే ఖచ్చితంగా మీ రిలేషన్ అక్కడ అప్ అండ్ డౌన్స్ ఎదుర్కొంటూనే ఉంటుంది. అందుకు ఇలాంటి రిలేషన్లో ఉండాలా వద్దా అన్నది మీరు ఆలోచించుకోండి. మీరు మోసపోవడానికి మాత్రం 100% థర్డ్ పార్టీయే. థర్డ్ పార్టీ ఉండడం వల్లే మీరు మోసపోతున్నారు కూడా. కానీ ఇప్పుడు మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే తను థర్డ్ పార్టీ వల్ల మోసపోతున్నారు కనుక ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే మళ్ళీ మీ దగ్గరికి రావాలి, మీ దగ్గరికి వచ్చి మళ్ళీ మీతో ఫీలింగ్ షేర్ చేసుకోవడం కానీ, మళ్ళీ మీ రిలేషన్ని హ్యాపీ రిలేషన్ చేసుకోవాలని కానీ, మీకు ఒక వైఫ్ స్థానం ఇవ్వాలని కానీ ఏదో అనుకుంటున్నారు తను. కానీ గడిచిందంతా మీరు మర్చిపోవట్లేదు. అక్కడ తనకు సిచ్యువేషన్స్ సరిగ్గా లేక ఇక్కడ మీ దగ్గరకు వచ్చారే తప్పితే అక్కడ అంతా కరెక్ట్గా ఉంటే మిమ్మల్ని అసలు పట్టించుకునే వాళ్ళే కాదేమో. అక్కడ కూడా తను థర్డ్ పార్టీలో ఉండి ఫేస్ చేస్తున్నారు ప్రాబ్లమ్స్ని, తనని మోసం చేసుకుంటున్నారు. అంటే అక్కడ థర్డ్ పార్టీకి న్యాయం చేయలేక, ఇక్కడ మీకు న్యాయం చేయలేక చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఇక్కడ ఏదైతే క్షోభ మిగిల్చారో అక్కడ తను కూడా అదే క్షోభను ఫేస్ చేస్తున్నారు. తనను మోసం చేసుకుంటున్నారు. ఇక్కడ మీకు బాధనిచ్చారు, అక్కడ తను బాధపడుతున్నారు. కాకపోతే మీరు ఇచ్చిన బాధకి తను రియలైజ్ అయ్యి వచ్చేది ఏంటి అని అంటే మళ్ళీ మీతో హ్యాపీ రిలేషన్ని బాండ్ చేసుకోవాలని, మీతో ఫీలింగ్ షేర్ చేసుకోవాలని. మీరు తన గురించి తప్పితే ఎవరి గురించి ఆలోచించారన్న విషయం తనకు తెలుసు. తను మాత్రం వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తారట, మీరు మాత్రం వేరే వాళ్ళ గురించి ఆలోచించారన్న కాన్ఫిడెన్స్ మీ పర్సన్కు చాలా ఉంది. కానీ మీకేమైంది అని అంటే నా పర్సన్ నా గురించే కాదు అందరి గురించి ఆలోచిస్తారు అన్న ఆలోచన మీకు ఉండిపోయింది. అంటే అలాంటి ఒక సిచ్యువేషన్ని మీ మధ్య క్రియేట్ చేశారు. వేరే వాళ్ళకి ఎక్కువ అవకాశం ఇచ్చి, వేరే వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేసి, వేరే వాళ్ళకి తన ఎఫర్ట్స్ అన్ని పెట్టేసి మీకు పెట్టకపోవడం వల్ల మీకు ఆ విషయం అర్థమైంది. మీకేంటి మా వ్యూవర్స్ ఏంటి అని అంటే తన పర్సన్ తప్పితే వేరే లోకం లేదనుకున్నారు కదా. అందుకని ఏ రోజుకైనా మీరు తన గురించి మాత్రమే ఆలోచిస్తారు, మీ దగ్గర ఉన్న దాని గురించి ఆలోచిస్తారు, తన గురించి మాత్రమే ఆలోచిస్తారని ఇప్పుడు అనుకుంటున్నాడు. మళ్ళీ ఫ్యూచర్లో మాకు మంచి టైం రాకపోతుందని కూడా అనుకుంటున్నారు. ఏదైనా తను థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఫేస్ చేసే ప్రాబ్లమ్స్, తనను మోసం చేసుకోవడం, వీటన్నిటిని చూసి ఇంకా మళ్ళీ మీ దగ్గరకు వచ్చి ఈ రిలేషన్ని గుడ్ రిలేషన్ చేసుకోవాలనుకుంటున్నారు, మళ్ళీ మీ దగ్గర రావాలని అనుకుంటున్నారు. ఇదండి టాపిక్. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్.